రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ वेरी मच। प्रेजेंट है మన हरियाणा ఉన్నామండి। नमस्ते भाई। नमस्कार जी भाई, पहले आपका नाम, आपका डेयरी का नाम बताइए। मेरा नाम समीर पावा, हरियाणा, करनाल, जिला करनाल, गांव कुंजपुरा। ओके, अभी आपका फार्म पे कितना भैंस अवेलेबल है? इस टाइम मेरे फार्म पे 14 भैंस करूँ। 14 भैंस है जी। एनी टाइम कितना भैंस अवेलेबल है? एनी टाइम जी रहती है, मेरे 20 भैंस रहती है। 20 भैंस रहती है। ओके, 20 గేదెల వరకు ఉంటాయని చెప్తున్నారు। ఎనీ టైం కూడా भाई गाभन भैंस है, ये दूध का है? दूध में सेल परचेज का काम है मेरा। अच्छा, ओके। गाभन भी मिलेगा आपके पास? गाभन भी मिलेगा, हाँ। दूधल भी मिल जाएगा। दूधल, ओके, पूरा दूधल मिलेगा। मिल्किंग दूध वाला का भैंस मिलेगा। जी जी जी, गाभन भैंस मिलेगा जी। ओके, ये सेकंड की भैंस है। సెకండ్ టైం రే भाई? जी। ఓకే, రెండో ఈతలో ఉందని చెప్తున్నారు। दूध का कैपेसिटी भाई? दूध इसका इस टाइम 14 लीटर है। 14 లీటర్, 14 లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయని కూడా। हाँ जी, అవి రెడీ? जी अभी रेडी है। 14 లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయని కూడా చెప్తున్నారు। दूध का कैपेसिटी అయితే 14 లీటర్లు చెప్తున్నారు। చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి। సెకండ్ టైమర్ ఇది, రెండో ఈతలో ఉంది, చూసుకోండి। అన్నీ కూడా మనకైతే గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి, అందుబాటులో ఉన్నాయి। మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా రావచ్చు ఇక్కడికి, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు। వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు। ఇక్కడైతే చూసుకోవచ్చు, దీని రింగ్ క్వాలిటీ చూసుకోండి, సైజ్ చూసుకోండి, దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు। అన్నీ చూసుకోండి। పాలు తీశారు మార్నింగ్ కాబట్టి ఇప్పుడైతే మనకు అడ్డర్ కనబడట్లేదు। ఇప్పుడైతే అన్నీ చూసుకోండి, దూడలు కూడా ఉన్నాయి, అన్నిటికి కూడా దూడలు అయితే ఉన్నాయి। మొత్తం కూడా 14 గేదెలు అమ్మకానికి నేను ప్రజెంట్ అయితే మనం హర్యానాలో ఉన్నాం। చూసుకోవచ్చు, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి। రేట్ కూడా మనం విషయం అయితే అడుగుదాం। స్టార్టింగ్ आपका फार्म पे और स्टार्टिंग प्राइस इतने से कितने? स्टार्टिंग प्राइस मेरे पास शुरू हो जाएगा 1,20,000 से स्टार्ट होकर ओके 1,50,000 तक। ఓకే, 1,20,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయని చెప్తున్నారు। दूध का कैपेसिटी भाई कितने से कितने तक? दूध की कैपेसिटी 14 लीटर से लेकर 18 लीटर तक। ఓకే, 14 లీటర్ నుంచి 18 లీటర్ పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయని చెప్తున్నారు। చూసుకోవచ్చు, అన్నీ కూడా మనకి బఫెలోస్ అయితే సేల్ ఉన్నాయని కనబడుతున్నాయి కదా। ఇక్కడ దూడలు కూడా ఉన్నాయండి, దీని కింద అయితే చూడు దూడలు ఉన్నాయి। పాలు కూడా చెక్ చేసుకోవచ్చు। भाई किसानों को कुछ गारंटी है इनोवा डेयरी फार्म से? गारंटी मेरे पास रहो, खाने का, पीने का, रहने का सब व्यवस्था है। ट्रांसपोर्ट आपको मिलेगा, पेपर मिलेगा। उसके बाद यहाँ पर 3 टाइम चुवाई करने का टाइम भी मिलेगा, जैसे 3 टाइम आप दुआई कर सकते हो। अच्छा, ओके। हाँ, इवनिंग में, मॉर्निंग में कोई टेंशन नहीं है। ఓకే, చూసుకోవచ్చు। వీళ్ళు ఇక్కడ ఉండడానికి అయితే రూమ్ అయితే ఉన్నదని చెప్తున్నారు। 3 పూటలు కాదు, 4 పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది। చూసుకోవచ్చు, అన్ని కూడా మనకి క్వాలిటీ చూసుకోండి। అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి। దీని క్వాలిటీ అయితే రెండో ఈతలో ఉంది, 14 లీటర్ పాలు అయితే రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది। 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి మీరు। అన్నీ కూడా కరెక్ట్గా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు। भाई ट्रांसपोर्ट का डिटेल्स बताइए, ट्रांसपोर्टेशन इधर कितना पैसा लेना? लगभग 10 भैंस के जो ट्रांसपोर्ट है 25 फुटी गाड़ी जाएगा, 24 फुटी। अच्छा, उसके अंदर ये 80, 85, 90 हजार रुपए के आसपास ओके ट्रांसपोर्ट रहता है। ट्रांसपोर्ट रहता है, जी। ओके। बाकी लेबर फोर्डर अलग रहता है। ओके, मतलब कितना पूरा 1,30,000, 1,20,000 में लगभग इतना, ओके। 1,10,20 में हो जाता है। 1,10,000 ఓకే। 1,10,10, 1,20,000 మొత్తం ట్రాన్స్పోర్ట్ అయిపోతుందని చెప్తున్నారు। ये देखो भैंस बहुत अच्छी है भाई। సెకండ్ టైం రే, థర్డ్ టైం? सेकंड टाइम है। రెండో ఈతలో ఉందని చెప్తున్నారు। दूध का कैपेसिटी भाई इसका? इस टाइम इसके नीचे 16-17 लीटर दूध है। 16-17 లీటర్లు అయితే అవి రెడీ అయ్యాయి भाई? 17 లీటర్ రెడీ है। ఓకే, 17 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది భయ్ అయితే, సమీర్ భాయ్। చూసుకోవచ్చు, ప్రజెంట్ ఇన్నోవా డైరీ ఫామ్లో ఉన్నాం। దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు। అన్నీ చూసుకోండి, అన్నీ చూసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయొచ్చు। దీని అడ్డర్ క్వాలిటీ బాగుంది, చూసుకోండి। 4 రూముల మధ్య గ్యాప్ కూడా మీరు చూసుకోవచ్చు। క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా। క్వాలిటీ అనేది చూసుకోవాలి, అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ రైతులు వచ్చే వాళ్ళకైతే। 4 రూములు దారాలు చూసుకోండి, 2 పూటలు కాదు 3 పూటలు కూడా ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు అన్న అయితే। ఇలాంటి బఫెలోస్ కూడా ఇక్కడైతే ఇన్నోవా డైరీ ఫామ్లో ఉంటాయండి, చూసుకోండి। క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది भाई। रेट क्या कीमत रखा है इसका मोल है जी 1,40,000 रुपए। 1,40,000, 1,40,000 చెప్తున్నారండి ఇక్కడ రేట్ చెప్తున్నా। హర్యానా 17 लीटर दूध है सर। 17 లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు, అందుకోసమే 1,40,000 చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ भाई। रेट फिक्स है क्या? कुछ बात नहीं हो जाएगा, मान सम्मान हो जाएगा। ఓకే, చూసుకోవచ్చు। అటు ఇటు మాట్లాడుకోవచ్చు, जब आएंगे मान सम्मान करेंगे, वो तो करना पड़ेगा। अच्छा, ఓకే, చూసుకోవచ్చు। ప్రజెంట్ అయితే మనం फिक्स रेट नहीं है। ఫిక్స్ అయితే ఏం లేదు, नहीं फिक्स नहीं है। మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకునే ये निकल बेटा, बड़ी मैच ये निकल। చూసుకోవచ్చు, క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయండి। దూడలు ఇక్కడ కట్టేసారు, చూసుకోవచ్చు। ప్రజెంట్ మనం వింటర్ సీజన్లో అయితే ఇలా ఉన్నాయండి రేట్లు వచ్చేసి 1,40,000, 1,10,000, 1,20,000, 1,30,000। ఇంకొక గేదె తీసుకున్నాం भाई, ఇక్కడ డీటెయిల్స్ बताइए भाई। సెకండ్ టైమర్? जी सेकंड टाइमर है। రెండో ఈతలో ఉంది, క్వాలిటీ బాగుంది, చూసుకోవచ్చు మీరు। సెకండ్ టైమర్, రెండో ఈతలో ఉంది। दूध का कैपेसिटी भाई 18 लीटर है। 18 లీటర్లు అవి రెడీ जी है। ఓకే, 18 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా ఇప్పుడైతే చెప్పడం జరుగుతుంది। చూసుకోవచ్చు, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా। రెండో ఈతలో ఉంది। क्या कीमत रखा भाई ये? इसका मोल है जी 1,50,000। 1,50,000, 1,50,000 అయితే చెప్పడం జరుగుతుంది। చూసుకోవచ్చు, దీని అడ్డర్ క్వాలిటీ బాగుంది, క్వాలిటీ మంచిగా ఉండండి। క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా। ये भाई से डिटेल बताइए।
ये सेकंड है, ये भी రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई इसका 16 लीटर 16 లీటర్ 16 లీటర్ల పాలు ఇచ్చి అభి 16 రెడీ जी रेडी है। 16 లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఉదయం 8 లీటర్లు సాయంత్రం 8 లీటర్లు మీరు పాలు చెక్ చేసుకోండి. ఉదయం సాయంత్రం మరి మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు. क्या कीमत रखा है भाई ये? इसका मोल है 1,35,000 रुपये। 1,35,000 చెప్తున్నారు. 1,35,000 చెప్తున్నారు. చూసుకోవచ్చు, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. ఎక్కడైనా కూడా కొంచెం మాట్లాడుకోవచ్చు అని చెప్పారు, అటు ఇటు ఉంటుందని చెప్తున్నారు. చూసుకోండి, దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు, అన్నీ కూడా క్వాలిటీ చూసుకోండి. మీకు నచ్చితేనే కొనుగోలు చేయండి. ట్రాన్స్పోర్టేషన్కి వస్తే 1,10,000 నుంచి 1,20,000 వరకు అయితే అవుతుందని చెప్తున్నారు. దానా అయితే, మెడిసిన్స్ అయితేంది, లేబర్ అయితేంది, అన్నీ కూడా ఉంటాయండి. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఒకటే కాదు, వీళ్ళైతే గ్రాస్ కానీ అన్నీ వేస్తారు, మెడిసిన్స్ మొత్తం కూడా వేయడం జరుగుతుంది. ఇంకొక గేదెని తీసుకొస్తున్నారు, దీని గురించి అడుగుదాం. భయ్యా ये भैंस का डिटेल बताइए। ये भी सेकंड में है। రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? इसका दूध इस टाइम 15 लीटर है। 15 लीटर 15 लीटर पाल अभी रेडी है? 15 लीटर अभी रेडी है, रेडी है। और ये 17-18 तक चली जाएगी। भाई कितने दिन हो गए बच्चे के? इसको आज बच्चे को दिन होगा, ये 6ठा दिन होगा। 10 दिन के अंदर 10 రోజుల్లోపు డెలివరీ అయిన గేదెలు అయితే ఇక్కడైతే కట్టేసారి. చూసుకోవచ్చు, మొత్తం కూడా వీటికి దూడలు చూసుకోవచ్చు. అన్నీ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. క్వాలిటీని బట్టి రేట్ అండి, ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. రేట్ అయితే మాట్లాడుకోవచ్చు మీకు నచ్చితే. ఇది అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇంకా మనకి మధ్యాహ్నమే చేస్తున్నాం కాబట్టి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అడ్డర్ కూడా చేస్తుంది. ఇంకా దీని గురించి ఒకసారి బాయ్ ఏ బైన్స్ की डिटेल्स बताइए। इसका दूध है 13 लीटर। 13 लीटर रेडी है। हाँ जी, आज इसको 5वां दिन है जी। अच्छा, 13 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్తున్నారు. సెకండ్ టైం అరేకే బాయ్? సెకండ్ టైం అరే, రెండో ఈతలో ఉంది. చూసుకోవచ్చు, అవి 13 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి, ఎక్కడైనా కూడా చూసుకోండి. క్వాలిటీని బట్టి అయితే మనకి రేట్ అనేది ఉండడం జరుగుతుంది. అన్నీ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి, ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు. भाई ये भैंस की डिटेल्स बताइए। ये भी सेकंड की है सर। రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध इस टाइम इसके नीचे 14 लीटर दूध तैयार है। अभी 14 लीटर रेडी है। हाँ जी, 14 वो देखो बच्चा भी अभी चौथा 5वां दिन नहीं है। ఓకే, బచ్చే కూడా दूध दे देगी 18 लीटर। ఒక 18 లీటర్ పాల కెపాసిటీ. ప్రజెంట్ అయితే 14 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి. చూసుకోవచ్చు, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా. क्या कीमत रखा है भाई ये? इसका कीमत है जी 1,35,000 रुपये। ఓకే, ఇది కూడా చూసుకోవచ్చు, మనకి 1,35,000. यस। ఓకే, 1,35,000 చెప్తున్నారు. దీనికి కూడా చూసుకోవచ్చు, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. అన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా కూడా మనకి క్వాలిటీకి అయితే రేట్ అయితే ఉందండి. ఇక్కడ హర్యానాలో ప్రజెంట్ మనం వింటర్ సీజన్లో కూడా ఇక్కడ పచ్చి గేదెలు, పాలిచ్చే గేదెలు, అట్లాగే మనకి సూడి గేదెల రేట్లు అయితే కనుక్కుందాం వచ్చాం. ये सेकंड की है भैया। రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध की कैपेसिटी 20 लीटर है जी। 20 लीटर का जी। 20 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో అయితే దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. అభి कितना दूध दिया? इस टाइम इसके नीचे 16 लीटर दूध तैयार है। రెడీ रेडी बिल्कुल। 16 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 20 లీటర్ల పాల కెపాసిటీ. కిసాన్ ఒక గ్యారంటీ భాయ్ 10 లీటర్? जी। ఓకే, 10 లీటర్ల గ్యారంటీ కూడా ఉందని చెప్తున్నారు. చూసుకోవచ్చు, దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి. అన్నీ కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. 10 లీటర్ల పాలు ఇచ్చే గేదె ఇది. దీని పాల నరాలు కూడా చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా 4 రూముల మధ్య గ్యాప్ చూసుకోండి. అన్నీ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. దీని రేట్ కూడా మనం అయితే అడుగుదాం. भैया क्या कीमत रखा है ये भैंस का? इसकी कीमत है जी 1,52,000 रुपये। अच्छा, 152 ఓన్లీ. ఓకే, 1,52,000 చెప్తున్నారు. 20 లీటర్ పాల కెపాసిటీ. 18 లీటర్ పక్కా? 20 लीटर दूध देगी जी पूरा 20 లీటర్ 20 लीटर देगी ये। ఓకే, 20 లీటర్ల పాల అయితే కంపల్సరీ ఇస్తుందని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది. కిసాన్ ఇधर आने के वो चेक कर। इस टाइम दूध 16 लीटर है। अभी हफ्ते के बाद मतलब 1 वीक के अंदर ही ఓకే 20 लीटर पूरा कर देगी दूध। अच्छा, ఒక వారం రోజులు టైం పడుతుందన్న. వారం తర్వాత అయితే 20 లీటర్ పాలు ఇస్తుంది. अभी गंद से चली है, जो पीछे मेला गिर है ना, मेला गिर रही है। अच्छा जी। ఓకే, చూసుకోవచ్చు. ఇదైతే మనకి ఇంకొక వారం 10 రోజులు అయితే మనకి ఇంకా ఫుల్ మిల్క్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ కిतना दूध है भाई अभी? इस टाइम 16 లీటర్. ఓకే, 16 లీటర్లు అయితే ఇప్పుడు ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. 1,52,000 1,52,000 जी। ఓకే, 1,52,000 చెప్తున్నారు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీని చూసుకున్న తర్వాత కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. బందో భాయ్, मेरा फ़ोन नंबर है 9729230060। गाँव कुंजपुरा, जिला करनाल, डिस्ट्रिक्ट हरियाणा। ओके, एनी टाइम आपके पास 20 से 20 पशु मिलेंगे मेरे पास हर टाइम। ओके। जिसके अंदर से आपको छोटी कटिया, जिसको आप दूडल बोलते हैं, दूडल भी मिल जाएगी। ओके। और प्रेग्नेंट भैंस कटिया दोनों मिल जाएंगी। ఓకే, అన్నీ కూడా దొరుకుతాయని చెప్తున్నారు. వీడియోకైతే డైరెక్ట్ వీడియో పై నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సమీర్ భాయ్, థ్యాంక్ యూ. కోయి బాత్. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.